భగవంతుడు ఏమంటున్నాడు అంటే మమ మాయ దురచ్చయ గుణమయి త్రిగుణాత్మకమైన ఈ మాయ నేను విసిరిందేనయ్యా. ఎందుకు విసిరావు? ఈ జగత్తంతా ఒక ఆట ఆడుకోవాలంటే మాయ విసరాలా వద్దా? ఒక ఏదైనా క్రికెట్ ఆటలో పోటీ జరగాలంటే అటు 11 మంది ఇటు 11 మంది ఉండాలి. చూడడానికి మనకు 11 కోట్ల మంది పనికిమాలిన గ్యాంగ్ ఉండాలి చూసి చప్పట్లు కొట్టడానికి. లేకపోతే క్రికెట్ ఏంటండి, అదో పెద్ద మాయ. ఒకడు ఓడిపోతాడు, వాడే మన్నాడు గెలిచేస్తాడు. గెలవగానే వాడికి బ్రహ్మరథం పట్టేస్తారు. మన్నాడేమో వీడి మధ్య బాగా ఆడట్లేదు పెళ్ళయింది కాబట్టి అంటారు. వాళ్ళు ఆవిడ ఎందుకు అనుకోవడం, ఆవిడ ఏమైనా ఆడద్దని చెప్పిందా ఏదో అంటారండి. ఇదే మాయ. కానీ ఈ మాయ కాదా ఆట అనేది? ఆట అన్నాక ఇటు ఉండాలి అటు ఉండాలి, ఓడాలి గెలవాలి, రకరకాలు ఉంటాయి. ఈ జగత్తంతా భగవంతుడు ఆడుకునే ఆట. అందుకని ఆయన మాయ వల వేస్తాడు. దీని నుంచి బయటపడాలంటే మామేవయే ప్రపద్యంతి మాయామేతాం తరంతితి, నన్నెవరు శరణు పొందుతారో వారి నేనే బయటపడేస్తాను హాయిగా అన్నాడు. మనకు కావలసింది ఏమిటి? ఇంకా మనకు కావలసింది ఏమిటి? నన్ను శరణ వేడంటే నేను చూసుకుంటా అన్నాడు ఆయన.